తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా సమగ్ర సర్వే జరగబోతోంది. అయితే ఒకే రోజు కాకుండా 2 దఫల్లో 35 రోజుల్లో ఈ సర్వే చేయాలని ఏపీ కేబినెట్ డిసైడ్ చేసింది. 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, 9th క్లాస్ చదివే అమ్మాయిలకు సైకిళ్లు ఇవ్వాలని, ట్రాన్స్ఫర్లకు ఓకే చెప్పింది కేబినెట్. స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ఆంధ్రాలోని 1,48,00,000 కుటుంబాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక వివరాలు సేకరిస్తారు. కులాల వారీగా కూడా లెక్కలు తీయబోతున్నారు. అక్కడ వివిధ పథకాలు అమలు చేయడానికి ఇలాంటి సర్వే అవసరమని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని 1,48,00,000 హౌస్ హోల్డ్స్, 1,48,00,000 హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు, వాళ్ళ సోషియో ఎకనామిక్ డేటా కోసం స్మార్ట్ పల్స్ సర్వే 2 విడతలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడమైంది. మొత్తం కంప్లీట్ డేటా వాళ్ళందరిది, సోషియో ఎకనామిక్ డేటా మొత్తం, వాళ్ళ ఆధార్ కార్డులకు సంబంధించినవన్నీ, ఇంకా ఇతరవి, డేట్ ఆఫ్ బర్త్లు, రెసిడెన్స్ కాడ నుంచి ఎవ్రీథింగ్, మనిషి యొక్క కంప్లీట్ సంపూర్ణమైన సమగ్రమైన డేటా. అలాగే 10,000 ఉద్యోగాల భర్తీ కూడా ఆంధ్ర కేబినెట్ ఓకే చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావటం, ఇప్పటి వరకు అనుకున్న విధంగా నోటిఫికేషన్లు రాకపోవడంతో యూత్ దిగాలుగా ఉన్నారు. బాబొస్తే జాబ్ వస్తుంది అనే స్లోగన్ కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి బాగా హెల్ప్ చేసింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్లు రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు పోలీస్ శాఖలో ఉద్యోగాలు 6,000, డాక్టర్ల పోస్టులు వీటిలో ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి విడతగా 10,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మొదటి దశలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంట్లో గ్రూప్ 1లో 94 పోస్టులు, గ్రూప్ 1 94 పోస్ట్, గ్రూప్ 2లో 750 పోస్ట్, గ్రూప్ 3లో 1000 పోస్ట్, హోమ్ డిపార్ట్మెంట్ 6,000, టెక్నీషియన్స్ 1,000, మెడికల్ 422, ఇన్ అదర్ డిపార్ట్మెంట్ 732. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్లకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 10 నుంచి 20 వరకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఇందుకు గైడ్ లైన్స్ 1-2 రోజుల్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకం అమలు చేయాలని, 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాలని కూడా ఏపీ కేబినెట్ డిసైడ్ చేసింది.